ట్రంప్ ఎంట్రీ తర్వాత ఉక్రెయిన్కు నాటో మరియు యూరప్ దేశాలు చేస్తున్న ఆయుధ సాయం ఆగిందని అంతా అనుకున్నారు. కానీ అది తప్పు అని రష్యా మరోసారి రుజువు చేసింది. లేటెస్ట్గా పనామా కాలువలో బ్రిటన్కు చెందిన ఓ భారీ కార్గో కంటైనర్ షిప్ను రష్యా ఎయిర్ ఫోర్స్ సముద్రంలో ముంచేసింది. ఈ కంటైనర్లో పెద్ద సంఖ్యలో బ్రిటిష్ ఆయుధాలు ఉన్నాయని, ఉక్రెయిన్కు సాయంగా ఈ ఆయుధాలను బ్రిటన్కు రహస్యంగా పనామా సముద్రం ద్వారా పంపుతున్నట్లు తమకు సమాచారం అందిందని, ఈ సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాత షిప్పుపై దాడి చేసి ముంచేశామని రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా ముంచేసిన ఈ షిప్పు పేరు ఎంఎస్సి లెవాంటే ఎఫ్. పసుపు మరియు ఎరుపు రంగు కంటైనర్లను మోసుకెళ్తున్న ఈ నౌక ఉక్రెయిన్కు వెళ్లే ముందు యూకేలోని నాటో స్థావరం నుండి బ్రిటిష్ సముద్ర డ్రోన్లు మరియు ఇతర ఆయుధాలను లోడ్ చేయడానికి టర్కీలో ఆగిందని సమాచారం. షిప్పును లొకేట్ చేసిన వెంటనే రష్యా దళాలు 2 ఇస్కాండర్ ఎం మిసైల్స్ ను ఈ షిప్పు మీదకు ప్రయోగించింది. క్షణాల్లో ఈ కార్గో పూర్తిగా మంటల్లో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడిలో షిప్పు పూర్తిగా డ్యామేజ్ అయిందని, ఇందులోని ఆయుధాలు కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయని రష్యా మీడియా చెప్తోంది. ఉక్రెయిన్ ఒడెస్సా గవర్నర్ ఒలెగ్ కైపర్ ఈ దాడి గురించి రియాక్ట్ అయ్యారు. రష్యా దాడి నిజమేనని, తమకు సాయంగా వస్తున్న షిప్ను రష్యా దళాలు కూల్చేశాయని చెప్పారు. ఈ షిప్ స్విట్జర్లాండ్ దేశానికి చెందిందని, కాకపోతే పనామాలో వేరే కంపెనీ కాంట్రాక్టర్పై పనిచేస్తుందని చెప్పాడు. ఉక్రెయిన్ పునర్నిర్మాణ శాఖ ఉప ప్రధానమంత్రి ఒలెస్కీ కులేబా రష్యా వాదనను తోసిపుచ్చారు. ఆ నౌక పూర్తిగా పౌర సరుకును తీసుకువెళ్తోందని పేర్కొన్నారు. కానీ ఉక్రెయిన్ పునర్నిర్మాణ శాఖ మంత్రి ఒలెస్కీ కులేబా మాత్రం దీనిపై వేరే రకంగా స్పందించాడు. ఎంఎస్సి లెవాంటే ఎఫ్ నౌకను రష్యా ముంచేసిన సంగతి నిజమేనని, కానీ అందులో ఆయుధాలు లేవని చెబుతున్నాడు. బ్రిటన్ నుంచి ఉక్రెయిన్కు ప్రజలకు మానవతా సాయంగా పంపించిన ఆహారం, మందులు వంటి పౌర సామగ్రిని అన్యాయంగా రష్యా ముంచేసిందంటూ భిన్నమైన ఆరోపణ చేశాడు. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి కనీసం 20 విదేశీ వ్యాపార నౌకలు రష్యా దాడులకు గురయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడోడిమిర్ జెలెన్స్కీ చెప్పాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉక్రెయిన్కు ఆర్థిక సాయాన్ని ఆపివేశాడు. దీంతో యుద్ధం త్వరలోనే ముగియబోతుందని అంతా భావించారు. కానీ యూరోపియన్ యూనియన్ దేశాల రక్షణ కోసం అమెరికా సైన్యాన్ని ఇకపై ఫ్రీగా పంపేది లేదని, యూరోపియన్ యూనియన్లోని దేశాలన్నీ తమ జీడీపీ నుంచి 2% అమెరికాకు చెల్లిస్తే మాత్రమే ఇకపై అమెరికా సైన్యం యూరోపియన్ దేశాలకు రక్షణను ఇస్తుందని కండిషన్ పెట్టాడు. దీంతో యూరప్ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించాయి. అంతేకాకుండా అమెరికాకు తెలియకుండానే కొన్ని దేశాలు రహస్యంగా ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేయడం మొదలుపెట్టాయి. ఇలా రహస్యంగా ఉక్రెయిన్కు తరలి వెళ్తున్న ఆయుధాల నౌకనే ఇప్పుడు రష్యా ముంచేసింది. పుతిన్తో శాంతి ఒప్పందానికి జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నాడంటూనే తప్ప ఆ దిశగా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఉక్రెయిన్ రక్షణ బాధ్యత అమెరికా తీసుకుంటేనే తాను పుతిన్తో శాంతి ఒప్పందానికి ఒప్పుకోనంటూ వితండవాదం చేస్తున్నాడు. దీంతో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.